హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఇస్ దివ్యశ్రీ. దర్శకధీరుడు రాజమౌళి సినిమా అంటే ఎప్పుడు మొదలవుతుందో ఎప్పటికి విడుదలవుతుందో చెప్పడం కష్టం. ఆయన తదుపరి సినిమా విషయంలోనూ ఇదే జరుగుతోంది. రాజమౌళి తన నెక్స్ట్ మూవీని సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ కెరీర్లో 29వ సినిమాగా రానున్న ఈ చిత్రాన్ని కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి ఫ్యాన్స్ కి ఒక బ్యాడ్ న్యూస్ వినిపిస్తోంది. SSMB 29 మూవీ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కానీ ఈ సినిమా మాత్రం ఇప్పట్లో మొదలయ్యేలా లేదు. మొదట ఈ ఏడాది వేసవిలో స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని న్యూస్ వినిపించింది. ఆ తర్వాత ఆగస్ట్ లేదా సెప్టెంబర్లో సెట్స్ పైకి వెళ్తుందని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు అసలు ఈ సినిమా ఈ ఏడాది మొదలయ్యే ఛాన్స్ లేదని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం SSMB 29 ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఓవైపు స్క్రిప్ట్ వర్క్ జరుగుతూనే మరోవైపు లొకేషన్ల వేట, పాత్రకి తగ్గట్టుగా మహేష్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ వంటివి జరుగుతున్నాయట. అలాగే షూట్కి వెళ్ళడానికి ముందు కొన్ని వారాల పాటు వర్క్ షాప్ నిర్వహించనున్నారట. ఇవన్నీ పూర్తయి పక్కా ప్లానింగ్తో షూటింగ్ మొదలు పెట్టాలంటే వచ్చే ఏడాది జనవరి అవుతుందని అంటున్నారు. అందుకే రాజమౌళి ఈ సినిమాకి సంబంధించిన అధికార ప్రెస్ మీట్ ని కూడా నిర్వహించలేదని చెబుతున్నారు. మామూలుగానే రాజమౌళి సినిమా అంటే 2-3 ఏళ్లు పడుతుంది. పైగా బాహుబలి, RRR సినిమాలతో గ్లోబల్ ఇమేజ్ తెచ్చుకున్న ఆయన SSMB 29 ని మరింత భారీగా రూపొందించాలని చూస్తున్నారు. అయితే ఇది స్టార్ట్ కావడమే 2025 అంటే ఇక రిలీజ్ ఎప్పుడవుతుందని మహేష్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.